డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని 20 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్: ప్రధానమంత్రి మరియు వారి సమాధి గురించి సరిగ్గా జతపరచండి. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 2 అవుతుంది ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్: ఇక్కడ రాజ్ఘాట్ అనేదేమో మహాత్మా గాంధీ, శాంతివన్ ఏమో జవహర్లాల్ నెహ్రూ, విజయ్ ఘాట్ లాల్ బహదూర్ శాస్త్రి, నారాయణ్ ఘాట్ గుల్జర్ లాల్ నందా, శక్తిస్థల్ ఏమో ఇందిరాగాంధీ, చైత్రభూమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ క్రింద పేర్కొన్న దేశాలలో ఏ దేశంలో పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాల మిశ్రమం ఉంది? ఆన్సర్ ఫ్రాన్స్లో ఉంది. మంత్రిమండలి గురించి సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది ఆప్షన్ 5 సరిగా లేదు. ఇది 1976 కాదు, 1978. 1978లో 42 రాజ్యాంగ సవరణ కాదు, 44 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్ అనే పదాన్ని 352 ప్రకటనలో చేర్చారు. మిగతావన్నీ సరైనవి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ 4 ప్రభుత్వాధినేత సిఫార్సు మేరకు రాజ్యాధినేత. ప్రభుత్వాధినేత అంటే పిఎం సలహా మేరకు రాజ్యాధినేత అంటే ప్రెసిడెంట్ నియమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్: క్యాబినెట్ మంత్రులకు సంబంధించి సరైన అంశం లేదా అంశాలు ఏవి? ఇక్కడ ABDE మాత్రమే సరైనవి, అంటే ఆప్షన్ 3. ఇక్కడ సిలో అన్ని ముఖ్య నిర్ణయాలు రాష్ట్రపతి నేతృత్వంలో క్యాబినెట్ తీసుకుంటుంది అనేది కదా, ఇది తప్పు. ఇది అన్ని నిర్ణయాలు రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి నేతృత్వంలో, పిఎం నేతృత్వంలో క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటుంది. మిగతా స్టేట్మెంట్లు అన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్: అధ్యక్ష తరహా పాలనలో కార్యనిర్వాహక శాఖకు ఉండినది ఏది? ఆన్సర్ అధ్యక్ష తరహా పాలనలో కార్యనిర్వాహక శాఖకు ఖచ్చితమైన టైం పీరియడ్ ఉంటుంది, ఖచ్చితమైన కాలపరిమితి అనేది ఉంటుంది. ఈ క్రింది వాటిలో సరికానిది స్టేట్మెంట్ ఏది?
ఆన్సర్ ఇందులో సరికానిది ఆప్షన్ డి సరికాదు. డిప్యూటీ మంత్రులకు కూడా స్వయం ప్రతిపత్తి ఉంటుందనింది కదా, ఇది రాంగ్ ఉంది. డిప్యూటీ మంత్రులకు స్వయం ప్రతిపత్తి ఉండదు. మిగతావన్నీ సరైనవే. ఈ క్రింది వారిలో రాష్ట్రపతికి తమ నివేదిక సమర్పించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 5 పై వారందరూ, అంటే కంట్రోల్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘం, జాతీయ ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ కమిషన్ల చైర్మన్లు, భాషాపరమైన సంక్షేమాధికారి మరియు కేంద్ర అధికార భాష సంఘం, వీరందరూ రాష్ట్రపతికి తమ నివేదిక సమర్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి తన అధికార వినియోగ సందర్భంలో తన సమీప బంధువులు మరియు తన కుటుంబ సభ్యులు కొంత ప్రభావాన్ని చూపుతారు. ఆ వ్యక్తుల సమూహాన్ని ఏమని అంటారు? ఆన్సర్ కిచెన్ క్యాబినెట్ అంటారు. రాష్ట్రపతి మరియు వారి సమాధి సరిగ్గా జతపరచండి. ఆన్సర్ ఇవన్నీ సరైనవి. అంటే శంకరదయాళ్ శర్మ ఏక్తా స్థల్ అంటారు, కేఆర్ నారాయణ సమాధి కర్మభూమి అంటారు, జ్ఞానిజైల్ సింగ్ రాష్ట్రపతి సమాధిని ఉదయభూమి అని అంటారు. పైవన్నీ సరైనవే. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో క్యాబినెట్ సభ్యులు. ఆన్సర్ ఆప్షన్ 3 అధ్యక్ష తరహా ప్రభుత్వంలో క్యాబినెట్ సభ్యులు అనగా అధ్యక్షుడు నామినేట్ చేసిన సభ్యులు మాత్రమే ఉంటారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సరైన జతలను పరిశీలించండి. పై వాటిలో సరిగా ఉన్నవి ఏవి? ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే సరైనవి. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వర్గానికి శాసన వ్యవస్థకు మధ్య సామరస్యపూరితమైన సంబంధం ఉంటుంది. నెక్స్ట్, ఏకకేంద్ర తరహా ప్రభుత్వం అంటే మౌలిక అధికారాలు లేని స్థానిక ప్రభుత్వాలు. ఇది కూడా సరైనదే. ఈ థర్డ్ మాత్రం రాంగ్ ఉంది. అధ్యక్ష ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ లోపల బయట క్యాబినెట్ అనేది ఉండదు. ఇది వారిలో ఆర్థిక మంత్రి పదవితో పాటు ప్రధాని పదవి నిర్వహించిన వారు ఎవరు? ఆన్సర్ 2 అంటే ఏ నెహ్రూ, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, మన్మోహన్ సింగ్, వీరందరూ ఆర్థిక మంత్రి పదవితో పాటు ప్రధానమంత్రి పదవి కూడా నిర్వహించారు. పివి నరసింహారావు మాత్రం ఆర్థిక మంత్రిగా పనిచేయలేదన్నమాట. ఈయన ఒక్కడు కాదు, మిగతా వాళ్ళందరూ ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాళ్ళే. తరహా ప్రభుత్వంలో క్యాబినెట్ సాధారణంగా ఎంతకాలం పదవిలో ఉంటుంది? ఆన్సర్ లోక్సభ విశ్వాసాన్ని కలిగి ఉన్నంత వరకు ఉంటుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రితో ఏ మంత్రి అయినా విభేదిస్తే ఆ మంత్రి పట్ల ప్రధానమంత్రి ఏ చర్యలు తీసుకోగలరు?
ఆన్సర్ ఆప్షన్ 2 మాత్రమే. అట్టి మంత్రిని మంత్రిమండలి నుంచి తొలగించవలసిందిగా ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. అంటే మంత్రిని తీసేయమని చెప్పి రాష్ట్రపతికి ప్రధానమంత్రి చెప్తాడని. భారత పార్లమెంట్ వ్యవస్థ యొక్క పనితీరులో మౌలిక సమస్య దేనివల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 సంయోజక మరియు ఆచరణీయ పార్టీ వ్యవస్థ లేకపోవడం వల్ల. సాధారణంగా మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి ఖచ్చితంగా అంటే పాటించాలా వద్దా? ఆన్సర్ ఆప్షన్ 2 సాధారణంగా ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్ క్వశ్చన్, అధ్యక్ష తరహా వ్యవస్థలో ఉండి పార్లమెంటరీ తరహా వ్యవస్థలో లేని లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రధాన కార్యనిర్వాహక అధికారికి నిర్ణీతమైన పదవీ కాలం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన ప్రధానులు ఎవరు? ఆన్సర్ పై వారందరూ అనగా అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రశేఖర్, మన్మోహన్ సింగ్ వీరందరూ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందినవారే. సమిష్టి బాధ్యత అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సూత్రాన్ని ఉల్లంఘించడం వల్ల కేంద్ర మంత్రిమండలి నుంచి తొలగిన లేదా తొలగించబడ్డ మంత్రులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 5 అంటే పై వారందరూ బిఆర్ అంబేద్కర్, వివి గిరి, జాన్ మతాయ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. దీనికి ఎక్స్ప్లెనేషన్, 1953 సంవత్సరంలో హిందూ కోడ్ బిల్లు విషయమై నెహ్రూతో విభేదించి కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రణాళికా సంఘానికి కల్పించిన ప్రాధాన్యత లేక దాని నిర్మాణ విషయంలో నెహ్రూతో విభేదించి రాజీనామా చేసిన వ్యక్తి వివి గిరి. ఆర్థిక విధానాలు నచ్చలేదనే కారణంతో రాజీనామా చేసిన వ్యక్తి జాన్ మతాయ్. రూపాయి విలువను తగ్గించుటను నిరసిస్తూ రాజీనామా చేసినది మొరార్జీ దేశాయ్. జనతా ప్రభుత్వ కాలంలో ద్వంద్వ సభ్యత్వ విషయమై రాజీనామా చేసింది చరణ్ సింగ్.